నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐటీ స్లాబ్స్ లో భారీ మార్పుల దిశగా కేంద్రం కసరత్తు. 4 లక్షల ఆదాయానికి పన్ను ఎత్తేసే ఛాన్స్. ప్రధానితో తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం భేటీ. రాష్ట్రానికి 22,000 కోట్ల పునరావాస ప్యాకేజీ కోసం విజ్ఞప్తి. 3 ఛార్జిషీట్లు, 150 మంది సాక్షుల విచారణ. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో 5గురికి ఉరిశిక్ష. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న బ్లాస్ట్ బాధితులు. దోషుల్ని వెంటనే ఉరి తీయాలని డిమాండ్. అశ్విన్ ఖాతాలో అరుదైన ఆల్రౌండ్ రికార్డ్. ఇంగ్లాండ్ సిరీస్ లో 300కు పైగా పరుగులు, 28 వికెట్లు. నేరానికి శిక్ష పడింది. ఉగ్రవాద మారణ హోమానికి ఊరే సరైన శిక్ష అని తేలింది. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం కాసేపటి క్రితం తీర్పు వెలువరించింది. ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూసిన తీర్పు వచ్చింది. ఉగ్ర ముష్కరులకు ఉరిశిక్షే సరైందని చెల్లపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ నెల 13వ తేదీని విచారణ పూర్తి చేసి దోషులను తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ శిక్షలు ఖరారు చేసింది. 18 మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా 130 మందికి పైగా గాయాల పాలు చేసిన జంట పేలుళ్ల కేసులో నరరూప రాక్షసులను కఠినంగా శిక్షిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. that government has to decide. ఇప్పుడు ఎందుకంటే వేరియస్ కంట్రీలో వేరే ప్లేసెస్లో వాళ్ళు ట్రయల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్తే తెలియదు. దాని వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్. రియాజ్ మెడికల్ యాక్సిడెంట్ ఇవన్నీ స్కాట్ ఇప్పుడు ఏదైతే రికార్డ్ దాంట్లో కూడా విట్నెసెస్ అన్ని రికార్డ్ చేసినామండి. ఈ ఎవిడెన్స్ ఆయన వచ్చిన తర్వాత ఒకవేళ పట్టుకుంటే ఆయన అగేన్స్ట్ కేసు నడుస్తుంది, జడ్జ్మెంట్ ఉంటుంది. లెటర్ రాసిచ్చారండి. మాకు ఈ కోర్టు నమ్మకం లేదు, చాలా తొందరగా ట్రయల్ చేసినారు అని ఏదో లెటర్ రాసిచ్చారు. ఏమో చెప్పుకుంటారా శిక్ష గురించి అని అంటే ఆ లెటర్ అది రాసిచ్చినారు. కోర్టు అది కూడా కన్సిడర్ చేసిన తర్వాతే జడ్జ్మెంట్ ఇచ్చింది. కోర్టు వ్యాఖ్యలు ఈ నేరం మీద కోర్టు ఏ విధంగా అదే కోర్టు చెప్పింది, ఇది రేర్ కేసు, ఇది నార్మల్గా చేసే పని కాదు అండ్ చాలా క్రూయల్గా చేసిన పని అండ్ చాలా ఆఫ్టర్ థింక్ ఓవర్ దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ సచ్ ఎ బాంబింగ్ విచ్ రిజల్టెడ్ ఇన్ సో మెనీ డెత్స్. దట్స్ ద రీజన్. నేపథ్యంలో కూడా ఎలాంటి ఆధారాలు, ఎలాంటి ఎవిడెన్స్ కోర్టు ముందు ఎవిడెన్స్ చెప్పినాను కదండి. ఏదైతే ఇది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఎవిడెన్స్ లో వాళ్ళు ఇక్కడ రావడం కానీ, వాళ్ళు కుతుబుల్లాపూర్లో ఉండడం కానీ, అక్కడ మ్యాంగ్రూవ్లో ఉండడం కానీ, వాళ్ళ ఇంటి నుంచి ఎక్స్ప్లోజివ్స్ సీజ్ చేయడం కానీ, అక్కడ కుక్కర్ కొనడం కానీ, సైకిల్స్ కొనడం కానీ, మలక్పేట్ స్టేషన్లో పెట్టడము, వీళ్ళందరూ విట్నెస్లు ఉన్నారండి. వాళ్ళందరూ చెప్పినారు. దాన్ని బట్టి ఇదంతా కలెక్టివ్గా కేసు మేకౌట్ అయిందని చెప్పి కోర్టు కన్విక్షన్ ఇచ్చింది. మూడున్నరేళ్ల క్రితం హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన 5గురికి ఈరోజు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దోషులుగా రుజువైన అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఎజేజ్లకు మరణశిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. 2013 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం జరిగిన ఈ బాంబు పేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 131 మంది గాయపడ్డారు. ఆ తర్వాత కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు ఈ 5గురిని అదుపులోనికి తీసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల సమయంలో చనిపోయిన వారి కుటుంబీకులు ఇంకా ఆ బాధ నుంచి తేరుకునేలేదు. ముష్కరులు సృష్టించిన మారణకాండలో రఫీ అనే 21 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. నిందితులకు ఉరిశిక్ష వేయటమే సరైందంటున్న రఫీ తల్లితో రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. కొద్దిసేపట్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత మరణవార్త వినాల్సి వచ్చింది. అయితే తన కొడుకు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియని పరిస్థితి. తన కొడుకు ఉద్యోగం నిమిత్తం బయటికి వెళ్ళిన వ్యక్తి కొద్దిసేపట్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్ చేసి కూడా చెప్పాడు. కుటుంబ పోషణ కూడా మొత్తం కూడా రఫీనే చేస్తాడు. అలాంటి రఫీ ఇప్పుడు లేడు. ఆ రఫీ
మొత్తం కుటుంబం కూడా ఇప్పుడు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయింది. రఫీ తల్లి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. అమ్మ బోలిए आपका बेटा क्या करते वो तो कैसा हुआ? वो दवा इसको वो दुकान को गए थे, परसों की दुकान में नौकरी करते थे, गए से थोड़ी देर के बाद बम लगा दिए। तो बम से वो बच्चा कहते वो गिरा का आया था, बच्ची आई थी, बताने घर से बाहर निकलेगा तो वो बम आते सदी से उछल के ये गिर गए कहते उन्होंने। हमारे शाम के खुद मालूम हुआ ऐसा हुआ बोल को बोले, तो हमें गए थे क्या है ऐसा मर को पड़ा बच्चा, उनका सत्यानाश हो जाए, सब बम डाल देते हैं, सब जान बच्चे की जान ले लिए। वो परेशानी हमारे 4 साल से हमारा बच्चा नहीं, हम परेशान हैं। बहुत घर का ख्याल करने वाला बच्चा था हमारा। क्या बोलना, उनको भी ऐसी कर देना, उनको जो करे ना उनको भी ऐसी कर देना, वही ख्वाहिश है हमारी, अभी कुछ भी नहीं। तो घर पे देखभाल करने वाला कौन है माँ? देखभाल करने वाला बच्चा ही था हमारा, रफी था हमारा देखभाल करने वाला। अब वो दुनिया में नहीं है हमारा, कौन करने वाला है बोलो? वो परेशानी है हमारे को। आपको कितना बच्चा है, क्या करते? मेरे को 3 बच्चे, 3 मर्द बच्चे थे, 1 औरत बच्ची थी। वो छोटा बच्चा था मेरा, वो बच्चा बहुत घर का ख्याल करता था हमारा। वो बच्चा गुजर गया, हमारी परेशानी हो रही है, क्या करते हैं अब? रो ले रही, याद आए तो 4 साल से गुजर गया, रो ले रहे हैं, दुआ कर रहे हैं हमारे सालों को, बैठ रहे हैं। क्या इससे ज्यादा क्या करेंगे? अब गवर्नमेंट क्या करती है, वो करें तो हम लोगों के हाथ में थोड़ी है, वो जो करना है कर दी गवर्नमेंट। उस दिन क्या हुआ माँ? तो सुबह से शाम तक क्या हुआ? कुछ फोन करे कैसा? नहीं, फोन 1-2 बार तो करते थे उन्होंने। उस दिन वो घर सामने कहते वो ऐनकों की दुकान थी, कहते वहाँ गए कहते चार्जर लेके आते, तो ऐनकों की दुकान वाला भी आया, ऐसा बम ब्लास्ट हो तो बच्चा ये होगा वो, तो ऐसा मेरे पास आया था बोल को, ऐनक वाला बच्चा दुकान वाला भी आको बोला 2 बजे खुद मेरे को ने आए थे चार्जर के हाथ से बोल को आको गए थे, ऐसा हुआ जी अम्मा, अच्छा बच्चा था बोल को बोले, बहुत अच्छी बात करता था बोले ऐनक वाले की दुकान वाले। डेली कब सुबह कब जाते, कब आते? सुबह में 10 बजे जाते थे उन्होंने, शाम में 8-9 बजे से आ जाते थे, 8-9 बजे तक आ जाते थे। सुबह में गए तो खा के पी के अच्छा जा रहा हूँ मम्मी मई बोल के बता के गए उन्होंने। वो दिन रोज के वैसा गए, अब ऐसा होता बोल को क्या मालूम, ऐसा होगा क्या करना। उन लोग को क्या सजा देना बोलते हैं? उनको फांसी दे देना, उनको उतनी बात है हमारी। मेरे बच्चे को खत्म करे ना, उनको वैसे खत्म कर देना। और गवर्नमेंट को क्या बोलना चाहता आप लोग? कुछ भी नहीं, गवर्नमेंट जो करती ना वही हम लोग अभी तैयार है कुछ करने को। और रफी को शादी हो कुछ? नहीं, शादी नहीं हुई, करने वाले थे 1 साल 6 महीने में, जवान बच्चा मेरा, ऐसा हो गया, क्या करना बोल। రఫీ మొత్తం ఇంటి కుటుంబ పాలన పోషణ పడతానని చూస్తాడు. అంతేకాకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్ళి రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తాడు. అయితే పూర్తిగా కుటుంబ పోషణ చూసే ఈ రఫీ లేకపోవడం ఇప్పుడు కుటుంబం కూడా తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయని చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే రఫీ ఏదైతే బాంబు బ్లాస్ట్లో చంపబడిందో అదే మాదిరిగా అదైతే నిందితులు కూడా అదే విధంగా శిక్ష వేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పుడు కూడా తమ కొడుకు తిరిగి లాని లోకానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరైతే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారో వాళ్ళకు కూడా సరైన శిక్ష వేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కన్నపర్సన్ శ్రీనివాస్ గౌడ్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ. మరోవైపు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి కేసులో మొహాలీ కోర్టులో ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో జైషే మహమ్మద్ కి చెందిన 4 ఉగ్రవాదులు సహా 8 మంది పేర్లను ప్రస్తావించింది. పఠాన్ కోట్ ఉగ్రదాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను ప్రధాన నిందితుడిగా ఛార్జ్షీట్లో పొందుపరిచింది. జైషే మహమ్మద్ కీలక నేత కషీఫ్ జాన్ కూడా నిందితుల జాబితాలో ఉన్నాడు. నోట్ల రద్దు తర్వాత ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారీ కానుక ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న ఆదాయ పన్ను స్లాబ్లను మార్చి కొత్త ఆదాయ పన్ను స్లాబ్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయం ప్రకారం 4 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. 10 లక్షల వరకు 10% పన్ను విధిస్తారు. 10 లక్షల నుంచి 15 లక్షల ఆదాయానికి 15% పన్ను ఉంటుంది. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు 20% పన్ను విధిస్తారు. 20 లక్షలకు పైగా ఉన్న ఆదాయానికి 30% పన్ను విధిస్తారు. దీనిపై వచ్చే బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు